బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. వాస్తవంగా పేరు దీనికి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, కానీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వము నియమించినటువంటి వ్యవస్థ ఇది. అందుకే షేక్ హసీనా ఈ మరణశిక్షపై స్పందిస్తూ తన వాదన చెప్పుకునే అవకాశమే లేదు, తన తరఫున లాయర్లను కూడా రిప్రజెంట్ చేసే అవకాశమే లేదు. ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమే, ఇది ఫెయిర్ ట్రయల్ కాదు, ఇందులో నథింగ్ ఇంటర్నేషనల్, ఇది ఒక ఫార్స్. అందువల్ల ఇది కేవలం తనపై కక్ష తీర్చుకోవటానికి చేసింది అంటూ ఆమె రెస్పాండ్ కూడా అయింది. అయితే ఆమె పైన అభియోగం ఏంటంటే, లాస్ట్ ఆమె ప్రభుత్వ పతనానికి కారణమైన జూలై ఆగస్టు స్టూడెంట్ ప్రొటెస్ట్ల సమయంలో పెద్ద ఎత్తున మరణాలకు ఆమె కారణమైంది. ఉద్దేశపూర్వకంగానే ఆమె అణచివేత నిర్బంధానికి పాల్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయటానికి కారణమైంది. అనేక మందిపై అత్యాచారాలు జరిగాయి అంటూ ఆమె పైన ఆరోపణ. సో షేక్ హసీనా నిజంగా వాస్తవానికి ఆమె ఏమి ఫెయిర్గా గవర్న్ చేసింది, డెమోక్రటిక్గా పాలించింది ఏమీ లేదు. ఆమె వాస్తవంగా బంగ్లాదేశ్లో ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపించింది, రాజకీయ ప్రత్యర్థుల్ని తీవ్రమైన నిర్బంధానికి గురి చేసింది, మీడియా స్వేచ్ఛను హరించింది, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేసింది, ఈవెన్ ఎన్నికలకు కూడా ప్రతిపక్షాలు పాల్గొనలేదు. అందువల్ల షేక్ హసీనా డెమోక్రటిక్గా వ్యవహరించిన పరిస్థితి ఏమీ లేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అంతకన్నా దుర్మార్గంగా తయారైంది. మైనారిటీ అయిన హిందువులు, క్రైస్తవులపై దాడులు చూస్తున్నాం, రాజకీయ ప్రత్యర్థిపై దాడులు చూస్తున్నాం. అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కు చెందినటువంటి నాయకుల కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. సో ఇప్పటికీ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అయినటువంటి అవామీ లీగ్, ఎందుకంటే బంగ్లాదేశ్లో రెండు ప్రధాన పార్టీలు, ఒకటి హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, మరొకటి ఖలీదా జియా నాయకత్వంలో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ. సో ఈ రెండు పార్టీలే ప్రధానమైనవి. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇట్లాంటివి ఉన్నా అవి చాలా రిలేటివ్లీ చిన్న పార్టీలు. అందువల్ల ఇప్పుడు అవామీ లీగ్నే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించారు. అంటే రాబోయే ఎన్నికలకు కూడా ఏకపక్షంగానే జరుగుతాయి తప్ప ప్రాపర్ డెమోక్రటిక్గా జరిగే అవకాశమే లేదు. పైగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్లామిస్ట్ శక్తులు బంగ్లాదేశ్లో పెట్టయిపోయాయి. ఇక్కడ బంగ్లాదేశ్ 1970s ఏర్పడిన నాడు ఆ విమోచనోద్యమానికి అవామీ లీగ్ నాయకత్వం వహించింది. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఉద్యమం నడిచింది. సో అప్పుడు కూడా ఒక 20-30% ప్రజలు మత ఛాందసవాదంతో పాకిస్తాన్లోనే ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి సంస్థలు, ఇస్లామిస్ట్ శక్తులు ఇందుకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆ తర్వాత మిలిటరీ కూలో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేయడము, షేక్ హసీనా ఆమె చెల్లెలు రెహానా మినహా ఎంటైర్ కుటుంబాన్ని చంపేయడము జరిగిన తర్వాత అడపాదడపా బంగ్లాదేశ్ పార్టీ కొన్నిసార్లు అధికారం, షేక్ హసీనా కొన్నిసార్లు అధికారంలో ఉంటూ వచ్చింది. సో అందువల్ల అక్కడ డెమోక్రటిక్గా ఏనాడు బంగ్లాదేశ్ లేదు, కొత్తగా కాదు. అందువల్ల ఇప్పుడు షేక్ హసీనా పైన ఆరోపించి మరణశిక్ష విధించడంలో ఉపయోగం ఏం లేదు. ఆ పైనే కాదు, హోమ్ మినిస్టర్ కూడా మరణశిక్ష విధించారు. సో అందువల్ల పూర్తి ఏకపక్ష నిర్బంధం జరుగుతుంది. ఇప్పుడు ఈ మరణశిక్ష కూడా నిజంగా అమలవుతుందా? ఆ షేక్ హసీనా భారతదేశంలో తలదాచుకుంటుంది. ఆమె వయసు 78 years. సో ఇండియా ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మాకు అప్పచెప్పమని అడిగినా భారత ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. భారతదేశంలో కూడా బైపార్టిజాన్ కన్సెన్సస్ అంటారు, రాజకీయ ఏకాభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఇతర ప్రతిపక్షాలైనా స్పష్టంగా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పైన ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే ఆమె ప్రో ఇండియా. ఆ బంగ్లాదేశ్ విమోచనోద్యమం అవామీ లీగ్ నాయకత్వంలో జరిగితే దానికి భారత్ మద్దతు ఇచ్చింది. షేక్ ముజిబుర్ రెహమాన్తో పాటు హసీనా కుటుంబాన్ని అంతా హత్య చేసిన సమయంలో కూడా షేక్ హసీనా ఆమె చెల్లెలు రెహానా జర్మనీలో ఉండే,
వారు అప్పుడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు 3 ఏళ్ల పాటు ఆశ్రయం ఇచ్చారు. అందువల్ల షేక్ హసీనా భారత మైత్రి రాజకీయాలకు అతీతమైంది. సో అందువల్ల షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో భారత్ బంగ్లాదేశ్ డిస్ప్యూట్స్ పరిష్కరించబడ్డాయి. బంగ్లాదేశ్ భూభాగం నుంచి భారత్లోకి ఏ రకమైన వేర్పాటువాద తీవ్రవాద కార్యకలాపాలు లేవు. అందువల్ల క్లియర్గా షేక్ హసీనా ఇస్ ప్రో ఇండియా. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అలాగే జమాత్ ఇస్లామీ ఇతరుల పార్టీలు ప్రో పాకిస్తాన్. సో ఈ అవామీ లీగ్ సెక్యులర్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇస్లామిస్ట్ ఓవర్టోన్స్ ఉన్న పార్టీ, జమాత్ ఇస్లామీ అయితే ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. సో మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఆ ఇస్లామిస్ట్ శక్తుల ప్రతినిధిగా అధికారంలో ఉన్నాడు. సో అందువల్ల అవామీ లీగ్ ప్రభుత్వం గొప్పగా ఉండే డెమోక్రటిక్గా ఉండే ఆమె ప్రభుత్వం పైన ఆమె పైన వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని నేను అనడం. అందులో చాలా నిజాలు కూడా ఉన్నాయి. ఆమె ప్రతిపక్షాలు అణచివేసింది, మీడియాను అణచివేసింది, పౌర హక్కులు అణచివేసింది, ప్రశ్నించే వారిని లోపలేసింది. అదంతా నిజం, చాలా మటుకు నిజం. కానీ అదే సమయంలో ఆమె పైన విచారణ ఫార్స్. సో ఇది రాజకీయ పరస్పర కక్షలతో ఆ దేశం ఉంది. అందువల్ల భారతదేశం వ్యూహాత్మకంగా షేక్ హసీనాకు మళ్ళీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ఆశ్రయించింది. ఆమెను అప్పచెప్పే సూచన కూడా లేదు. ఇది ఇండియాలో చాలా పెద్ద వ్యతిరేకత కూడా వస్తుంది అప్పచెప్తే. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ షేక్ హసీనా బతుకున్నంత కాలం ఇలాగే ఉంటే బంగ్లాదేశ్ కన్నా వెళ్ళాలి, లేదా ఇండియాలోనే ఉంటుంది. అందువల్ల ఆ మరణశిక్ష అమలయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ అదొక సింబాలిక్ యాక్ట్. సో ఆమెను షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి వస్తానని కూడా ప్రకటించింది. హసీనా కొడుకు అమెరికాలో ఉంటాడు, అతను అవామీ లీగ్ నాయకత్వ బాధ్యత కూడా చేపట్టాలని వచ్చాయి. అందువల్ల బంగ్లాదేశ్లో షేక్ హసీనా రివైవల్ కాకుండా ఉండేందుకు, అవామీ లీగ్ రివైవల్ కాకుండా ఉండేందుకు ఈ రకమైన నిర్బంధాన్ని యూనస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే అవామీ లీగ్ ఎన్నికల నుంచి నిషేధించడము, షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం కూడా అందులో భాగం. ఎందుకంటే హసీనా ఇప్పుడు తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్కు వస్తే ఆమెకు ఇప్పటికీ కూడా ఒక పాపులర్ సపోర్ట్ ఉంటుంది. సో అందువల్ల ఆమెను బంగ్లాదేశ్కు రాకుండా చేసేందుకు, అలాగే అవామీ లీగ్ను మళ్ళీ పనిచేయకుండా చేసేందుకు యూనస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రలో భాగం ఈ హసీనా పైన మరణశిక్ష విధించడం.